నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ్య జూన్ 6th కి అక్కినేని అఖిల్ మ్యారేజ్ జరిగింది దాని తర్వాత రిసెప్షన్ జరిగింది ఆ రిసెప్షన్ కూడా అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది అక్కడికి చాలా మంది పారిశ్రామికవేత్తలు రాజకీయ నేతలు సెలబ్రిటీస్ అందరూ వచ్చి దీవించడం జరిగింది అక్కడి వరకు ఓకే ఆ నెక్స్ట్ డే నుంచి కూడా అక్కినేని అఖిల్ మీద వస్తున్న ట్రోల్స్ అసలు మామూలుగా లేవు అసలు మనందరికీ ఏం అవసరం నేను ట్రోలర్స్ అండ్ మీవర్స్ని అడుగుతున్నాను వాళ్ళ నాలుగు గోడల మధ్య జరుగుతున్న జీవితాన్ని మీరు చూసారా అలాంటప్పుడు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ మీద మీ ఒపీనియన్ని షేర్ చేయడానికి రీజన్ ఏంటి వాళ్ళు ఏమైనా మీ లైఫ్ని ఏమైనా స్పాయిల్ చేశారా అలాంటప్పుడు వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళేలాంటి మీరు మీమర్స్ అయినా సరే ట్రోలర్స్ అయినా సరే అలా చేయడానికి మీకు లిమిట్ ఉండాలి ఏదైనా సరే ఒక లిమిట్ వరకు చేస్తే ఓకే ఆ లిమిట్ దాటితే మాత్రం హాస్యం కాస్త అపహాస్యం అయిపోతుంది సో ఏదైనా సరే మీరు వాళ్ళ ఫ్యామిలీ గురించి అఖిల్ గురించి ట్రోల్స్ మీమ్స్ ఇవన్నీ తగ్గిస్తే మంచిది ఎందుకంటే ఈ అక్కినేని అఖిల్ ఫ్యామిలీని సెకండ్ హ్యాండ్ ఫ్యామిలీ అని లేకపోతే డబ్బుల కోసం తన వయసులో కంటే పెద్దామని పెళ్లి చేసుకున్నాడని ఇలాంటి రకరకాల ట్రోల్స్ మీరు అఖిల్ మీద వేస్తున్నారు కదా ఈ ట్రోలర్స్ని మీమర్స్ని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మీ ఇంట్లో అందరూ సక్రమంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా అందరూ నిజాయితీగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా అలాంటప్పుడు మీకేం పని వేరే వాళ్ళ ఫ్యామిలీస్లలో ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి వ్యక్తిగత విషయాలను మీరు బయటికి చెప్పడానికి మీరెవరు అసలు మీకు విషయం చెప్పాలా మీరేదో సరదాగా మీమ్స్ వేసినా సరే ఆ మీమ్స్ ఎదుటి వాళ్ళు నవ్వుకునే విధంగా ఉండాలి అంతేగాని ఇప్పుడు ఒకవేళ అలాంటి మీమ్స్ వాళ్ళు చూసారనుకో ఒకవేళ వాళ్ళు డిప్రెషన్కి వెళ్తే మీ పరిస్థితి ఏంటి మీ వల్లే కదా ఒకరు డిప్రెషన్కి వెళ్ళారు అన్న ఫీలింగ్ మీకు కలుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ వాళ్ళు మాత్రం రిటర్న్ యాక్షన్ తీసుకుంటే మాత్రం మీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది కూడా అఖిల్ పెళ్ళప్పుడు చైతన్యకు ఒక వైఫ్ అఖిల్ ఎంగేజ్మెంట్ అప్పుడు ఇంకో వైఫ్ ఇలా ట్రోల్స్ చేస్తున్నారే అసలు మీకేం పని వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడానికి ఇప్పుడు అందరూ కూడా వెస్టర్నైజ్ అవుతున్నారు అందరూ విడాకులు తీసుకుంటున్నారు ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నారు అయితే ఒకప్పుడు నిజమే ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ ఒక భర్త వచ్చి ఎంత కొట్టినా తిట్టినా కానీ ఒక అమ్మాయికి బ్రతకడానికి సమాజంలో ఎడ్యుకేషన్ లేక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక అదే భర్తకు అతుక్కొని ఉండేది ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ అతనితోనే ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు కదా అందరూ వెస్టర్నైజ్ అవుతున్నారు దాంతోపాటు అందరు చదువుకొని మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతున్నారు అలాగే వెస్టర్నైజ్ కూడా అవుతున్నారు సో అలాంటప్పుడు ఇంతమంది ఇంత జనరేషన్ ఇలా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఎందుకు అతన్ని పట్టుకొని ఉండాలి ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగత విషయం మనకు తెలియదు వాళ్ళ మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అన్న విషయం కూడా మనకు తెలియదు సో అలాంటప్పుడు వాళ్ళకు నచ్చక వాళ్ళు విడాకులు తీసుకొని మళ్ళీ కొత్త లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు మీరెవరు మధ్యలో క్వశ్చన్ చేయడానికి అసలు ఎంత విపరీతమైన ట్రోల్స్ మీరు వాళ్ళ మీద చేస్తున్నారు అంటే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అంతేగాని పక్క వాళ్ళ క్యారెక్టర్ని అసోసియేట్ చేయొద్దు ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే రోడ్డు మీద గుంతలు పడుతున్నాయి అనుకోండి లేకపోతే ఒక బ్రిడ్జ్ కూలిపోయింది అనుకోండి దాన్ని మీరు పట్టించుకొని మీమ్స్ ట్రోల్స్ చేయొచ్చు ఎందుకంటే అది మన డబ్బు ప్రభుత్వం డబ్బు కాబట్టి దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి మనము ఎంటర్ అయ్యి వీళ్ళు ఇలా అని ఎస్టిమేట్ చేయడానికి మనం ఎవరు ఒక్కసారి చూద్దాం అసలు అఖిల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు అసలు ట్రోల్ చేస్తే మీకేమొస్తుంది ఎలాంటి ట్రోల్స్ ఒక్కసారి చూడండి చూడు అక్కినేని ఫ్యామిలీ సెకండ్ హ్యాండ్ ఫ్యామిలీ ముందు వాడి చూడండి తర్వాతే నమ్మండి ఇది చూడండి ఇది యాక్చువల్గా ప్రొఫెషన్కి సంబంధించింది ఒక మూవీకి సంబంధించింది దీన్ని ట్రోల్ చేయండి ఎందుకంటే ఈ ట్రోల్ని ఈ మూవీని మనం చూస్తాము మనం డబ్బులు పెట్టి చూస్తాం కాబట్టి మనం ఏదైనా ఇది నచ్చలేదు అని చెప్పడానికి కూడా బాగుంటుంది కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ని క్వశ్చన్ చేయడానికి మనం ఎవరు అండ్ ఫస్ట్ థింగ్ ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళు పెద్ద పబ్లిక్ ఫిగర్స్ అయినా సరే ఎంత పెద్ద పబ్లిక్ ఫిగర్స్ అయినా సరే వాళ్ళ 80% లైఫ్ అంతా కూడా పబ్లిక్లో ఉన్న ఒక 20% లైఫ్ అయితే కంపల్సరీ వాళ్ళ ప్రైవేట్గానే ఉంటుంది అండ్ ప్రైవేట్గానే మనం ఉంచాలి దాన్ని కూడా బయటకు తీసుకొని వచ్చి వాళ్ళందరినీ అందరి ముందు వెక్కిరించేలాగా బిహేవ్ చేయాలి అన్నది మన సమాజానికి అస్సలు మంచిది కాదు అండ్ మన సమాజం అంతా బాగుండాలి అంటే ఎవరి పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అంతేగాని అయినా సెలబ్రిటీతో ఏమైనా చేస్తే సెలబ్రిటీని నెగిటివ్గా పాజిటివ్గా మాట్లాడితే వ్యూస్ వస్తాయని వాళ్ళ గురించి ఎలా పడితే అలా మాట్లాడడం అస్సలు మంచిది కాదు ఇంకా చూడండి ట్రోల్స్ అసలు ఏ విధంగా చేశారన్నది
అక్కినేని అఖిల్ వైఫ్కి 39 ఇయర్స్ అంట, ఈయనకి 29 ఇయర్స్ అంట. అయితే ఇప్పుడు మీకేంటి, ఏ ఏజ్ గ్యాప్లో పెళ్లి చేసుకుంటే మీకు ఎందుకండి? డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నారు అని మీరు అంటున్నారు కదా, వాళ్ళు వచ్చి మీకు చెప్పారా డబ్బుల కోసమే చేసుకున్నారని? ఒకటి చెప్తున్నాను, ఒకవేళ విడాకులు జరిగినా సరే, భర్త చనిపోయినా భార్య చనిపోయినా సరే, జీవితాంతం బ్రతకడానికి ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది కావాలి. ఆ సపోర్ట్ మీరు ఇవ్వలేనప్పుడు, వాళ్ళు ఇంకెవరినో ఎత్తుకున్నప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అసలు? కేవలం వ్యూస్ కోసం ఇలా చేయడం అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు. అండ్ చూడండి అసలు. అండ్ దీని తర్వాత ఈ ట్రోల్స్ వీడియోస్ కింద కూడా వందలాది వేలాది కామెంట్స్ పెడతా ఉంటారు. వాళ్ళకి అసలు ఫ్రీగా ఇంటర్నెట్ వస్తుందని ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా కామెంట్స్, వీడియోస్ పోస్ట్ చేయడాలు, ఇవన్నీ మీకైతే అసలు మీ మీద ఒక మంచి గట్టి యాక్షన్ తీసుకుంటే తప్పించి ఇలాంటి యాక్షన్స్ చేయకుండా మీరు ఉంటారు. చూడండి ఇన్ని రకాల ట్రోల్స్ అసలు ఎవరు తీసుకుంటారండి? పెళ్ళై వారం రోజులు కూడా అవ్వలేదు, మీరు ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తుంటే వాళ్ళు చూసి నిజంగా వాళ్ళ మానసిక జీవితానికి ఇబ్బంది కలగది అని మీరు అనుకుంటున్నారా? చూడండి, అక్కినేని ఫ్యామిలీ కాదంట, సెకండ్ హ్యాండ్ ఫ్యామిలీ అంట. లిటరల్లీ ఎవ్రీవన్ ఇన్ ద ఫ్రేమ్ ఆర్ సెకండ్ వైఫ్స్. సెకండ్ వైఫ్స్ అయిన వాళ్ళకే ప్రాబ్లం లేనప్పుడు మీ ప్రాబ్లం ఏంటి మధ్యలో? ఏంటో అర్థం కాదు అసలు సమాజం ఏమనుకుంటుందో. సో మీకు చెప్పేది ఒకటి, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లోపు మీమ్స్, ట్రోల్స్ చేస్తే మంచిది. ఆ లిమిట్ దాటేది ఉంటే, ఒకవేళ మీ మీద యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తే మీరు అలాంటి పరిస్థితుల్ని ఎలా బేర్ చేయాలో ఆలోచించుకోండి. అండ్ ఇవి చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇది అంత పెద్ద నేరమేం కాదు డివోర్స్ తీసుకోవడం. అందరూ తీసుకుంటున్నారు, మళ్ళీ అందరు పెళ్లి చేసుకుంటున్నారు. సో అది వాళ్ళ వ్యక్తిగత జీవితం, మనము డిస్టర్బ్ చేయొద్దు అని నేను కోరుకుంటూ, మీరు కూడా అలా చేయకుండా ఉండాలి అని అనుకుంటున్నారు.